వైసీపీ తీరుపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఉన్మాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం అరాచకం, విధ్వంసం మాత్రమే కనిపించాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సామాన్యులను వేధించారని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను భయాందోళన సృష్టించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే తెనాలి వెళ్ళారు పరామర్శించడానికి. ఎవరిని? గంజాయికి బానిసయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్న ఒక యువకుడిని పోలీసులు యాక్షన్ తీసుకుంటే అతన్ని పరామర్శిస్తానికి వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల పరామర్శ పేరుతో ఒక పెద్ద ఊరేగింపు చేసి ఆ ఊరేగింపులో రపరప రపరప అని చెప్పేసి నినాదాలు, అదేవిధంగా నరుకుతాం అనే బోర్డులు పెట్టుకుని చేస్తాం మన ర్యాలీ చేశారంటే ఎటువంటి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.